అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 18 నెలల డీఏ బకాయిల చెల్లింపులు, ఎంత బేసిక్ పే వారికి ఎంత అమౌంట్ వస్తుందనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిల చెల్లింపులు పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ జనవరి 1, 2022 నుంచి వర్తించేలాగా 2.73% కరువు భత్యం డీఏ మంజూరు చేస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సో, ఈ పెంపుకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాలు, బకాయిల చెల్లింపు విధానం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాము. ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం ప్రకారంగా మంజూరైన డీఏ రేటు 2.73%. వర్తించే తేదీ జనవరి 1, 2022 నుంచి. నగదు చెల్లింపు ప్రారంభం. మంజూరైన 2.73% డీఏను జూలై 1, 2023 నుంచి అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం పెరిగిన డీఏను ఆగస్టు 1, 2023న అందుకున్న వేతనంతో కలిపి ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలలో జమ చేయడం జరిగింది. డీఏ బకాయిల చెల్లింపు విధానం. సో, వీటి తాలూకా ఎరియర్స్ పేమెంట్ షెడ్యూల్ అండి. ప్రభుత్వం డీఏను జనవరి 2022 నుండి మంజూరు చేసినందున జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు, అంటే 18 నెలల కాలానికి సంబంధించినటువంటి బకాయిలను ఎరియర్స్ చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను ఒకేసారి కాకుండా 3 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంది. బకాయిల చెల్లింపు షెడ్యూలు. మొదటి వాయిదా వచ్చేసి సెప్టెంబర్ 2023 జీతంతో పాటు, రెండవ వాయిదా డిసెంబర్ 2023 జీతంతో పాటు, మూడవ వాయిదా మార్చి 2024 జీతంతో పాటుగా చెల్లించాల్సి అయితే ఉంది. బకాయిల లెక్కింపు విధానము. ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమకు రావాల్సిన బకాయిలను సులభంగా లెక్కించుకోవచ్చు. దీనికోసం ఆన్లైన్ క్యాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ లెక్కింపు విధానంపై అవగాహన ఉండటం మంచిది. లెక్కింపు సూత్రాలు. నెలవారీ డీఏ పెంపు. మీ ప్రాథమిక వేతనం డివైడెడ్ బై పెన్షన్ ఇంటూ 2.73% డివైడెడ్ బై 100. అంటే మొత్తం బకాయిలు 18 నెలలకు కాబట్టి నెలవారీ డీఏ పెంపు ఇంటూ 18. ఒక్కొక్క వాయిదా మొత్తం బకాయిలు డివైడెడ్ బై 3, అంటే 3 సమాన వాయిదాలు కాబట్టి ఒక్కొక్క వాయిదాకు ఎంతనో వస్తుంది. ఉదాహరణతో వివరణ. పెన్షనర్ల కోసం. ఒక పెన్షనర్ ప్రాథమిక పెన్షన్ రూ. 22,565 అనుకుందాము. వారికి రావాల్సిన బకాయిలను ఈ క్రింది విధంగా లెక్కించవచ్చు. నెలవారీ డీఏ పెంపు లెక్కింపు. రూ. 22,565 బేసిక్ పే ఇంటూ 2.73% లేదా 2.73 డివైడెడ్ బై 100 వేస్తే మనకు పర్ మంత్ రూ. 616 సుమారుగా అదనంగా పెరుగుతుందన్నమాట. ఇది ఒక నెలకు పెరిగే డీఏ మొత్తం. సో, ఇదొచ్చే అదనపు మొత్తం రూ. 616 నెలకు. 18 నెలల మొత్తం బకాయిల లెక్కింపు. 616 నెలవారీ డీఏ ఇంటూ 18 నెలలు మొత్తం రూ. 11,088 అవుతుంది. అంటే ఆ పెన్షనర్‌కు రావాల్సిన మొత్తం డీఏ బకాయిల అమౌంట్ రూ. 11,088 అవుతుంది. ఒక్కొక్క వాయిదా మొత్తం లెక్కింపు ఇక్కడ చూడొచ్చు. 11,800 డివైడెడ్ బై మొత్తం బకాయిలు. అంటే మొత్తం బకాయిలు డివైడెడ్ బై 3 సమాన వాయిదాల్లో కాబట్టి 3 వాయిదాల్లో ఒక్కొక్క వాయిదాకు రూ. 3,690 రావడం జరుగుతుంది. ప్రతి వాయిదాలో ఆ పెన్షనర్‌కు రూ. 3,690 అందుతాయన్నమాట. ఉదాహరణ ప్రకారంగా చెల్లింపు విధానము. మొదటి వాయిదా సెప్టెంబర్ 2023లో రూ. 3,690. రెండవ వాయిదా డిసెంబర్ 2023లో సేమ్ అమౌంటు. మూడో వాయిదాలో కూడా సేమ్ అంతే అమౌంటు రూ. 3,690 అన్నమాట. మొత్తం చెల్లించబడే బకాయిలు రూ. 11,088. గమనిక. ఉద్యోగులకి కూడా ఇదే సూత్రం అయితే వర్తిస్తుంది. కాకపోతే వారి బేసిక్‌ని ఇక్కడ మనము ఈ బేసిక్ పేలో అయితే సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన బకాయిలు ఇదే పద్ధతిలో లెక్కించుకోవచ్చు. వారు కూడా వారి యొక్క
తమ ప్రాథమిక వేతనం బేసిక్ పే ఆధారంగా ఈ లెక్కింపు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ ప్రాథమిక వేతనాలు లేదా పెన్షన్ ఆధారంగా తమకు రాబోయే డీఏ బకాయిల మొత్తాన్ని సులభంగా అంచనా వేసుకోవచ్చు. నిర్దిష్టమైన లెక్కల కోసం మీ పే స్లిప్ లేదా పెన్షన్ స్లిప్లను సరిచూసుకోవడం, చెక్ చేసుకోవడం లేదా సంబంధిత ట్రెజరీ లేదా డీడీఓను కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది.